హలో అండి. మరొక సింపుల్ నెక్‌తో అయితే వచ్చేసాను. ఓకేనండి. ఇది నేను డ్రెస్ కని పెట్టానండి. పైన షోల్డర్ దగ్గరేమో పావుతక్కువ 2 ఇంచీలు అండ్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టానండి. మీరు తగ్గించుకోండి. మీకు ఎక్కువ అనిపిస్తే మాత్రం డీప్ అనేది ఒక 6, 6.5 వరకు పెట్టుకోండి. ఓకేనండి. అండ్ కింద వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను. తీసుకొని నేను ఏ విధంగా అయితే డ్రా చేస్తున్నానో సేమ్ అట్లానే డ్రా చేయండి. చూడండి, ఫస్ట్ అటెంప్ట్‌లోనే కరెక్ట్‌గా వచ్చేదు. చిన్న చిన్న మార్పులు, చేర్పులు చేస్తూ పర్ఫెక్ట్‌గా వచ్చింది అన్నప్పటికీ ఆపేసి కట్ చేయడం మొదలుపెట్టండి. ఓకేనండి. ఒక 1.5 ఇంచీ వరకు ఎక్స్ట్రా ఉంచేసుకొని బకరం అనేది ఏ విధంగా అయితే మార్కింగ్ వేసుకున్నారో అదే విధంగా కటింగ్ అయితే చేసేసేయండి. ఇదైతే నేను ఫ్రాక్ పెట్టుకున్నానండి. ఈ నెక్ అనేది ఫ్రాక్ పెట్టాను. అండ్ షైనింగ్ వచ్చేదేమో లైనింగ్ క్లాత్ మీద పెట్టేసి మొత్తం జాయింట్ అయితే చేసేసాను. జాయిన్ చేసేసి ఇలా మిడిల్లోకి బక్రం 2 ఒక దగ్గర పెట్టేసి మిడిల్లోకి పెట్టేసి కటింగ్ చేసేసేయండి. ఆల్రెడీ నెక్ పార్ట్ అనేది నేను జాయిన్ చేసేసానండి మెయిన్ క్లాత్కి లైనింగ్కి. దాన్ని కూడా మిడిల్లో కట్ చేసి ఈ మిడిల్ కటింగ్ని అండ్ డ్రెస్ యొక్క మిడిల్ కటింగ్ని పెట్టేసి చూడండి, పిన్స్ నేను ఎలా అయితే అలా పెట్టేశానండి. అలానే పెట్టేసేయండి. నేను ఎలా అయితే పెట్టానో మిడిల్లోకి కరెక్ట్గా పిన్స్ అయితే పెట్టేయండి. పెట్టేసి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా, అంటే మనం ఆల్రెడీ ఎలా అయితే కట్ చేసుకున్నామో అదే షేప్లో జస్ట్ ఒక 1/4 ఇంచీ వరకు పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకొని వచ్చేసేయండి. ఓకేనండి. డబుల్ స్టిచ్ అయితే కంపల్సరీ వేయాలి. ఇలా వేసేసి మరొక స్టిచ్ కూడా వేసేసేయండి. వేసేసిన తర్వాత పిన్స్ అనేవి ఓపెన్ చేసేసి ఒక 1/4 ఇంచీ వరకు క్లాత్ ఎక్స్ట్రా ఉంచి కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత కటింగ్స్ అనేవి ఇవ్వండి. రౌండ్ దగ్గర ఈ లోతులో ప్రతి దగ్గర కటింగ్స్ అనేవి ఇవ్వండి. ఓకేనండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఫాలో అయిపోండి. ఓకేనండి. కంపల్సరీ కటింగ్స్ అనేవి ఇవ్వాలండి. ఒక్కసారి చూడండి, డబుల్ స్టిచ్ వేసేటప్పుడు ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉంటే ఆ లోపాలు అడ్జస్ట్ చేస్తూ డబుల్ స్టిచ్ అనేది వేయాలి. ఓకేనండి. ఇటు అటు కరెక్ట్ నెక్ వచ్చిందో లేదో చూసుకొని ఒకవైపు ఎక్కువగానైతే రెండో వైపు కూడా సెట్ చేసేసి అలా వేసేయండి. వేసేసి ఇదిగోండి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా తిప్పేసి ఎడ్జ్ కుట్టు అయితే వేసుకొని వచ్చేసేయండి. ఓకేనండి. మీకు కనుక నేను చెప్పే విధానం నచ్చినట్లయితే ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి. ఎడ్జ్ కుట్ అనేది వేసుకొని వచ్చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఆల్రెడీ ఛానల్లో పెట్టానండి. ఒక్కసారి చూడండి ఏం పెట్టాను ఏంటి అనేది. ఓకేనా. వెళ్ళే ముందు మరొకసారి అడుగుతున్నానండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నెక్ డిజైన్ కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. చాలా రోజులు అయిపోయిందండి వీడియో పెట్టి, అంటే షార్ట్ పెట్టి వీడియోస్ అయితే పెడుతున్నాను, షార్ట్స్ పెట్టట్లేదు. ఒకసారి మంచి మంచి వీడియోలు అయితే నా ఛానల్లో పెట్టాను, ఒకసారి చూసేసేయండి. ఓకేనా. ఇదిగోండి ఇలా వచ్చింది. థ్యాంక్ యూ.